మెంబర్స్. మా టీం పేరు రూరల్ ఇన్నోవేటర్స్. మేము జెడ్పీహెచ్ఎస్ దమ్మనపేట తెలంగాణ స్టేట్లో 9th క్లాస్ చదువుతున్నాము. ఈమె పేరు అక్షర 9th క్లాస్, ఇందు 9th క్లాస్, అక్షిత 9th మా క్లాస్. గైడ్ టీచర్ నేము సంపత్ కుమార్ సార్. మా ఇన్నోవేషన్ ఈ శృతిబంధన్. పీరియడ్ సమయంలో స్కూల్లో అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ లేదా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కారణం ఏదైనా కావచ్చు. తెలిసి తెలియని వయసులో అమ్మాయిలు మ్యాచర్ కావడం అటు పేరెంట్స్కి ఇటు అమ్మాయిలకు ప్రధాన సమస్యగా మారింది. అమాయక విద్యార్థులకు మంతు కాకముందే హించడం సాధ్యం కాదు. కావున మీరు స్కూల్కు వచ్చేటప్పుడు అందుకు సిద్ధమై రారు. పోనీ తనలో ఒక్క కుటుంబ సభ్యులు ఎవరైనా విషయంలో అమ్మాయిలకు సలహా ఇస్తారా అంటే అది ఉండదు. మంత్ అంటే అందరి దృష్టిలో ఓపెన్గా చర్చించకూడనిది, చెప్పకూడనిది అనే తప్పుడు ఆలోచనలో చాలా మంది ఉన్నారు. కానీ ఇది ఒక సాధారణ శారీరక మార్పు అని ఎవరు గ్రహించకపోవడం దురదృష్టకరం. స్కూల్కి వచ్చాక విద్యార్థికైన మంత్ అయితే ఆ స్టూడెంట్ బాధ వనితంగా ఉంటుంది. అలాగే ఓవర్ బ్లీడింగ్ సమస్య వల్ల సకాలంలో ప్యాచ్ చేసుకోకపోవడం వల్ల అమ్మాయిలు క్లాస్ రూమ్లో సిగ్గుతో ఇన్ఫీరియారిటీతో పడే బాధ అంత ఇంత కాదు. మా స్కూల్లో శివాని, సాత్విక అనే 2 అమ్మాయిలు మెంటలీ రిటైర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే కొద్దిగా దృష్టి లోపం ఉన్న 2 అమ్మాయిలు ఓవర్ బ్లీడింగ్ సమస్యతో బాధపడుతున్నారు. మంత్ సమయంలో ఓవర్ బ్లీడింగ్ వల్ల వీరి డ్రెస్ పాడైపోయినప్పుడల్లా క్లాస్ రూమ్లలో మిగతా పిల్లలు ఎగతాళి చేసేవారు మరియు నవ్వుకునేవారు. వారు సిగ్గుతో తలెత్తుకోలేక చాలా బాధపడేవారు. మా స్కూల్లోనే ఇలా ఉంటాయి, మిగతా స్కూళ్ళలో లేదా సమాజంలో అమాయక అంత విద్యార్థుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. వీరి సమస్యలకు కూడా మేము ఋతుబంధన్ అనే పేరుతో తయారు చేసిన రిజిస్టర్ చక్కని పరిష్కారం చూపెడుతుంది. అలాగే చంటి పాపలకు లేదా మంచనబడ్డ వృద్ధులకు సకాలంలో డైపర్స్ చేంజ్ చేయకపోవడం వల్ల అనేక రకాల ఎలర్జీస్ వచ్చే ప్రమాదం ఉంది. వీరి సమస్యలకు కూడా మేము తయారు చేసిన ఈ పరికరం మంచి సొల్యూషన్ చూపుతుంది. నేను ఈ డివైస్లో ఒక వెట్ సెన్సర్, ట్రాన్స్మిటర్ మరియు వాచ్ రూపంలో ఉండే ఒక రిసీవర్ను వాడాను. ఈ రిసీవర్ అంధ విద్యార్థులు కానీ కేర్ టేకర్స్ కానీ వాచ్ లాగా ధరించుకోవచ్చు. కావున ఇతరులు దీన్ని వాచ్ అని అనుకుంటారు. ఓవర్ బ్లీడింగ్ అయితే ఈ సెన్సర్స్ ట్రాన్సిస్టర్ను యాక్టివేట్ చేయడం వల్ల రిసీవర్కు సిగ్నల్స్ వెళ్ళి వాచ్లో సౌండ్స్ లేదా వైబ్రేషన్స్ వస్తాయి. ఈ వెయిట్ సెన్సర్ను ప్యాడ్స్లో కానీ డైపర్స్లో కానీ సులభంగా ధరించవచ్చు. తద్వారా కేర్ టేకర్ సకాలంలో స్పందించి డైపర్స్ చేంజ్ చేస్తారు. దీనిని ఉపయోగించడం చాలా సులువు మరియు ఖర్చు తక్కువ. ఇది కిడ్స్కు, బ్లైండ్ స్టూడెంట్స్కు మరియు వృద్ధులకు చాలా ఉపయోగకరం. ఇందులో మేము తక్కువ పొటెన్షియల్ గల సెల్లు వాడాము. కావున మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.